జై హింద్ ఆస్పిరెంట్స్. ముందుగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. లేదా మన తెలుగు న్యూ ఇయర్ శుభాకాంక్షలు. సో ఎన్నో సంవత్సరాల నుంచి ఒక జాబ్ క్యాలెండర్ కోసం 2 రాష్ట్రాలు కూడా వెయిట్ చేస్తున్నారు. బోత్ ఏపీ అండ్ తెలంగాణ. వెయిట్ చేసినప్పటికీ కూడా మనకి సక్సెస్‌ఫుల్‌గా మనకి ఏపీ నుంచి ఒక ప్రాపర్ జాబ్ క్యాలెండర్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఏపీ ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఈ ఉగాదికి మీకు డబుల్ ఫెస్టివల్ వచ్చింది. ఉగాదితో పాటుగా ఏపీ నుంచి ఒక జాబ్ క్యాలెండర్ కూడా మీకు రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ జాబ్ క్యాలెండర్ మనకి నారా లోకేష్ సార్ ఎక్స్ ద్వారా కూడా రిలీజ్ చేశారు. ఒకసారి చూసుకుందాం. యెస్ అండి. ఇక్కడ చూసుకోవచ్చు. నారా లోకేష్ సార్ ఎక్స్‌లో ఆంధ్రప్రదేశ్ యువతకు ఉగాది కానుకగా ఉద్యోగాల పండగ ప్రకటిస్తున్నాము. యువగలం యువగలం పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని నేను ఇచ్చిన హామీని ప్రజాప్రభుత్వం నెరవేర్చ నెరవేర్చడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి నారా లోకేష్ సార్ అఫీషియల్‌గా మనకి ఈ జాబ్ క్యాలెండర్‌ని రిలీజ్ చేయడం జరిగింది. సో దీని ప్రకారంగా యాక్చువల్‌గా నిన్న న్యూస్‌లో ఉన్న దాని ప్రకారంగా ఏంటి అంటే మనకి ఇక్కడ క్లియర్‌గా ఏమిచ్చారు అంటే గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 పోస్టులకి ఈ ఏడాది జూన్‌లో రెండిటికి నోటిఫికేషన్ ఇచ్చేందుకు సన్నాహాలు చేపట్టినట్లు మనకు సమాచారం. దాని ప్రకారమే మనం గూడా నిన్న ఒక వీడియో చేశాము. బట్ మనకి నిన్న నైట్ జాబ్ క్యాలెండర్ వచ్చింది. సో ఇవాల్టికి ఏమన్నా చేంజెస్ అవుతాయని చెప్పేసి అనుకున్నాను. బట్ ఇక్కడ ఈ చేంజెస్ మనకేం కనిపిస్తున్నాయంటే ఆగస్టు 15న మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి అన్నారు. బట్ నాకు తెలిసైతే ఆగస్టు చాలా దూరం వెళ్ళిపోయిందని అనుకుంటున్నానండి. జూన్‌కి ఇస్తేనే ప్రాపర్‌గా ఉంటుందని జెప్పేసి నా యొక్క పర్సనల్ ఒపీనియన్. బికాజ్ స్టూడెంట్స్ గూడా సీరియస్‌గా ప్రిపేర్ అవుతారు. జూన్‌లోనే నోటిఫికేషన్ వచ్చేసి ఆగస్ట్ 15కి ఎగ్జామ్ పెడితే బావుండు అని జెప్పేసి నాకు చాలా అనిపిచ్చింది. అకార్డింగ్ టు మై పాయింట్ ఆఫ్ వ్యూ. బికాజ్ మనం ఇంకా మార్చ్‌లో ఉన్నాం. ఏప్రిల్, మే, జూన్. జూన్‌లో ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చినా మళ్ళీ జూలై అండ్ ఆగస్ట్. మనకి దాదాపుగా ఒక 4-5 మంత్స్ టైం కలిసొస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఆగస్ట్‌లో నోటిఫికేషన్ ఇస్తే అక్కడి నుంచి ఒక 2 మంత్స్ ఏసుకోండి మీకు ఎగ్జామినేషన్‌కి. 60 డేస్ ఏసుకోండి. అంటే ఆగస్ట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పెట్టారనుకుందాం ఆగస్ట్ 15థ్. మనకి సెప్టెంబర్ అండ్ అక్టోబర్ 15థ్ దాదాపుగా మనకి దసరా ఆ టైం కల్లా ప్రిలిమ్స్ కండక్ట్ చేసి ఇమ్మీడియేట్‌గా ప్రిలిమ్స్ రిజల్ట్ ఇచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఒక 90 డేస్ అలా మెయిన్స్‌కి ఇచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ మెయిన్స్ పేపర్ కరెక్షన్‌లు అవన్నీ అయిపోయి 1 ఇయర్ లోపే ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేస్తారు. ఇన్ ది సేమ్ వే సెప్టెంబర్‌లో మనకి గ్రూప్ 2 యొక్క నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఎగ్జామినేషన్ ఖచ్చితంగా ఒక 60 డేస్ అయితే టైం ఇస్తారండి. ఇట్ మే బి 45 డేస్ అవ్వచ్చు, 60 డేస్ అవ్వచ్చు, 75 డేస్ అవ్వచ్చు, 90 డేస్ అవ్వచ్చు. నార్మల్‌గా అయితే మనకి ఎటువంటి జాబ్ క్యాలెండర్ లేనప్పుడు ప్రతి ఒక్క నోటిఫికేషన్స్‌కి కూడా దాదాపుగా మనకి 90 డేస్ సమయం అనేది వస్తూ ఉంటుంది. ప్రిలిమినరీ లేదా స్క్రీనింగ్ టెస్ట్‌కి. బట్ వీళ్ళు మనకి ముందే జాబ్ క్యాలెండర్‌లో డేట్ మెన్షన్ చేశారు కాబట్టి ఐ డోంట్ థింక్ మరి 3 మంత్స్ అయితే వస్తుందనైతే నేను ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. బికాజ్ 2022లో ఒకసారి ఇలాంటి సిట్యుయేషనే జాబ్ క్యాలెండర్ లేనప్పటికీ కూడా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే 2022లో మనకి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 72 డేస్ మాత్రమే టైం ఉందండి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌కి. ఓకేనా? తర్వాత మధ్యలో ఏదో బై ఎలక్షన్స్ ఏదో రావడం వల్ల కొద్దిగా అదృష్టం కలిసొచ్చి ఇంకొక 15 డేస్ ఆర్ 20 డేస్ ఎక్స్‌టెండ్ అయింది. ఓకే. అండ్ ఆ ఎంటైర్ ప్రాసెస్ మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఫైనల్ రిజల్ట్ ఇచ్చేంత వరకు 11 మంత్స్ లోపు కంప్లీట్ చేశారు. ఇది మీరు మీ మైండ్‌లో బలంగా ఫిక్స్ అవ్వండి. మనకి ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఉగాదికి ఉన్నది అని చెప్పేసి వాళ్ళు న్యూస్ పేపర్‌లో మెన్షన్ చేశారు కాబట్టి నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ వచ్చే లోపే ఇప్పుడు ఆన్‌గోయింగ్ ప్రక్రియ మొత్తం కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో, మీరు లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకొని ఇమ్మీడియేట్‌గా మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. మేము కూడా మా తరపు నుంచి మీకొక ఫ్రీ స్టడీ ప్లాన్ అనేది డిజైన్ చేస్తాము. ఆగస్ట్ 15థ్ కల్లా మీ సిలబస్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక ఫ్రీ స్టడీ ప్లాన్ అయితే మీకోసం డిజైన్ చేస్తాను. ఎవరికన్నా కావాలి అనుకుంటే ఆ స్టడీ ప్లాన్ మీరు కింద స్టడీ ప్లాన్ అని చెప్పేసి కామెంట్ చేయండి. లేదా ఆల్రెడీ అంతకుముందు మనం ఒక 100 డేస్ స్టడీ ప్లాన్ ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ 175 డేస్ స్టడీ ప్లాన్ ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కూడా మనం ఫ్రీగా రిలీజ్ చేయడం జరిగింది. అది ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చెప్తాను. మీకు అది ఇంట్రెస్ట్ ఉంటే అదైనా మీరు చూసుకోవచ్చండి. యెస్. ముందుగా మీరు మన వీఐపీ లెర్నింగ్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని అక్కడ స్టోర్ అనే ఒక సెక్షన్ ఉంటుంది. ఆ స్టోర్‌లోకి వస్తే మీకు ఇక్కడ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కోచింగ్ అని కనిపిస్తుంది. సూపర్ 100 బ్యాచ్ అని చెప్పేసి. సో, దీంట్లో కంటెంట్ క్లిక్ చేయండి. కంటెంట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కిందకొచ్చేస్తే 100 డేస్ స్టడీ ప్లాన్ ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అని ఉంటుంది. ఇది క్లిక్ చేయొచ్చు. దీంట్లోనే మీకు చాలా ఉంటాయండి. మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ క్లాసెస్ ఉన్నాయి. సొసైటీ క్లాసెస్, ప్రీవియస్ క్వెషన్ పేపర్స్, కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉన్నాయి, ప్రీవియస్ నోటిఫికేషన్స్ ఎప్పుడొచ్చినాయి, రీసెంట్‌గా ప్రపోజ్ చేసిన సిలబస్ ఏంటి,
గ్రూప్ 1 పీవైక్యూస్ ఎక్స్‌ప్లనేషన్ అండ్ ఇది మన లైవ్ క్లాసెస్ బ్యాచెస్ అన్నమాట. ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌కి సంబంధించిన ఆల్రెడీ బ్యాచ్ 3 క్లాసెస్ రన్ అవుతున్నాయి. వెరీ సూన్ బ్యాచ్ 4 కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాము. సో, ఆ క్లాసెస్ అన్నీ ఆటోమేటిక్‌గా లైవ్ క్లాసెస్ మీకు అప్డేట్ అయిపోతాయి. క్లాసెస్ చెప్పేది కూడా మనకి యూపీఎస్‌సి మల్టిపుల్ టైమ్స్ ఇంటర్వ్యూస్‌కి వెళ్ళిన వాళ్ళు, గ్రూప్ 1 ర్యాంకర్స్, గ్రూప్ 2 ర్యాంకర్స్ మాత్రమే మన దాంట్లో క్లాసెస్ చెప్తారు. క్వాలిటీ అయితే హై క్వాలిటీ ఉంటుందండి. దాంట్లో ఎటువంటి మనం కాంప్రమైజ్ అవ్వం. ఇన్ ద సేమ్ వే ఏపీపీఎస్‌సి గ్రూప్ 2కి కూడా చూసుకున్నట్లయితే సేమ్ మనం ఈ పోస్టర్ కనిపిస్తుంది. కంటెంట్‌లోకి వెళ్ళండి. ఇక్కడ 2026 గ్రూప్ 2 175 డేస్ స్టడీ ప్లాన్ ఉంది కదా! అది క్లిక్ చేస్తే మీకు కంప్లీట్ స్టడీ ప్లాన్ అనేది ఫ్రీగా డౌన్‌లోడ్ అయిపోతుంది. రైట్? సో, ఇంకేమన్నా క్వెరీస్ ఉంటే మీరు ఇక్కడ కనిపించే నంబర్ 8985237565 నంబర్‌కి వాట్సాప్‌లో మెసేజ్ చేయొచ్చు. థాంక్ యూ అండి. అండ్ చాలామంది సార్ కానిస్టేబుల్ సంబంధించిన ఎక్కడ మెన్షన్ చేయలేదు అంటే ఇక్కడ హోమ్ శాఖ అని ఇచ్చారు కదండీ! హోమ్ డిపార్ట్మెంట్‌లోనే మనకి పోలీసింగ్ కూడా వస్తుందన్నమాట. రైట్? సో, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.